ఆ సమయానికి డాక్టర్ బీరం సాంబశివరావు గారు స్నానం చేసి వస్తూ ఆ పక్క నుంచి పోతూ కనిపించారు. ఆయన ఎంఎస్ ఆర్థోపెడిక్స్. భగవాన్ అనుగ్రహం చాలా ఎక్కువగా ప్రసరించిన వారిలో ఒకరిగా చెప్పుకోవచ్చు. వారి సతీమణికి ఫిట్స్ వస్తుంటే బ్రెయిన్కు భగవాన్ సైకిక్ ఆపరేషన్ చేశారని ఇదివరలో రాశాను. ఆయనలో సాత్వికత్వము రోజురోజుకు పెరుగుతూ ఉండడం, ట్రాన్స్ఫర్మేషన్ స్పష్టంగా గోచరించేది. ఆయన గత జీవితంలో ఎదుర్కొన్న దెబ్బలు, భగవాన్ అనుగ్రహ కిరణాలు ప్రసరించాక జీవితంలో పొందిన మంచి మంచి మలుపులు తర్వాత చాలా ఉన్నాయి. ఆయన నా భార్యను చూసి చిన్న చిన్న ఎక్సర్సైజులు లాంటివి చెప్పారు. ఆయన వెంటనే గుణం కనిపించిందమ్మా, స్ట్రెయిన్ అయిన కండరాలు మళ్ళీ మామూలు స్థితికి రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అన్నారు. ఏం చెయ్యాలో పాలుపోక భగవాన్ని ప్రార్థిస్తూ తనని కూడా ప్రే చెయ్యమని చెప్పి కళ్ళు మూసుకున్నాను. అంతే, ఒక అద్భుతం జరిగిపోయింది. భగవాన్ మా ముందుకొచ్చేశారు. ఆయన చేతిలో ఒక క్రికెట్ బ్యాటు, బాలు ఉన్నాయి. బ్యాట్ని నా భార్యకు అందిస్తూ నేను బౌల్ చేస్తున్నాను, నువ్వు బ్యాటింగ్ చెయ్యమ్మా అన్నారు. నా భార్య బ్యాట్ అందుకొని పొజిషన్లో నిలబడింది. భగవాన్ బాల్ తీసుకొని బౌలింగ్ చేయటానికి వీలైనంత దూరానికి వెళ్ళారు. ఏం బౌలింగ్ చేయమంటావు? స్పిన్ కావాలా, ఫాస్ట్ బౌలింగ్ కావాలా అడిగారు నవ్వుతూ. మీ ఇష్టం అన్నదామె. స్త్రీవి కదా, స్పిన్నే వేస్తానులే అంటూ భగవాన్ 4 గజాలు రన్ తీసుకొని లెగ్ స్పిన్ వేశారు. బంతి మెలికలు తిరుగుతూ పిచ్ మీద పరిగెత్తింది. ఆమె బలం అంతా ఉపయోగించి బ్యాట్ని జులిపించింది. బ్యాటుకు సరిగ్గా కనెక్ట్ అయి గాల్లోకి లేచి తేలిపోతూ వెళ్ళి బౌండరీ లైన్ అవతల పడింది. సిక్సర్ అని భగవాన్ చప్పట్లు కొట్టారు. తర్వాత ఇప్పుడు నువ్వు బౌల్ చెయ్యి, నేను బ్యాటింగ్ చేస్తాను అన్నారు. ఆమె బౌలింగ్ చేస్తుంది. ఆయన సుతరాంగా షాట్లు కొడుతున్నారు. అలా ఒక ఓవర్ మాత్రం మొత్తం వేయించారు. ఇహ ఆట ముగిసినట్లు ప్రకటించి ఛాంబర్లోకి పద, క్లాస్ మొదలవుతుంది అన్నారు. నా నొప్పి నవ్వుతూ, నొప్పెక్కడుంది, అవన్నీ నీ ఆటలోనే సర్దుకుపోయాయి అని వెళ్ళిపోయారు. నేను కళ్ళు తెరిచాను. అదే సమయానికి ఆమె కూడా కళ్ళు తెరిచింది. ఇద్దరికీ విడివిడిగా ఒకే సంఘటన కనిపించిన వైనం తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈమె లేచి మామూలుగా నడిచింది. అసలు నొప్పి అన్నదే తేలిటం లేదు. వేగంగా నడుచుకుంటూ తమ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్న ఛాంబర్ వైపు వెళ్ళిపోయింది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.